నా పేరు మొహమ్మద్ అలీ. నేను కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిని. అయితే ఈరోజు మద్దూరు మండలంలో చాలా గ్రామాలు తిరుగుతూ ఉన్నాము మేము రోజువారీగా. అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు రైతులు చాలా ఆవేదన చెందుతూ ఉన్నారు, చాలా బాధపడుతూ ఉన్నారు. ఎందుకు అంటే ఈరోజు భూగర్భ జలాలు తగ్గిపోయి అనేక మంది బోర్లు బావిలు మొత్తం కూడా నీరు ఇంకిపోయి ఈరోజు చాలా దీనస్థితిలో ఉన్నారు. వరి పంటలు వేసుకున్నటువంటి రైతులందరూ కూడా ఈరోజు కంటతడి పెట్టి బోరును ఏడుస్తున్నటువంటి విలవిలుస్తున్నటువంటి నేపథ్యం. అయితే ప్రతి గ్రామంలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. చాలా గ్రామాల్లో కూడా ఈరోజు పంటలు ఎండిపోయి పెట్టినటువంటి పెట్టుబడి కూడా ఈరోజు రాలేనటువంటి పరిస్థితి. అలాగే చాలా చోట్ల అయితే పంటలు వేసిన తర్వాత ఎండిపోవడం వల్ల దాన్ని కోసి పశువులకు వేస్తున్నటువంటి సందర్భాలు కొన్ని గ్రామాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఏదైతే వర్షధార ఆ వర్షకాలంలో వర్షాలు పడ్డాయో ఒకేసారి బావులు చెరువులు నిండి వాగులు బారేసరికి రైతులకు ఆశాభావం అనేది వ్యక్తమైంది. ఈ యాసంగి పంటలు కూడా నీరు పుష్కలంగా ఉంటుందని ఒక భావంతో చాలా మంది కూడా 4 ఎకరాలు 5 ఎకరాలు 3 ఎకరాలు 2 ఎకరాలు ఉన్నటువంటి ప్రతి రైతు కూడా పండుతుంది, బోర్లు బాగున్నాయి కదా, వర్షాలు కూడా బాగుపడ్డాయి కదా అనే ఒక ఆశాభావంతో పంటలు వేసుకోవడం జరిగింది. కానీ ఈరోజు ఆ పంటలు అందకుండా పోయినటువంటి సందర్భం మొత్తం కూడా ఎండిపోతా ఉన్నది. అది అలాగా ఉంటే నందిపాడు దోరేపల్లి ఈ ప్రాంతంలో మొన్ననే ఒక వడగళ్ల వర్షం వచ్చింది. అకాలంగా వడగళ్ల వర్షం రావడం వల్ల అసలు చూస్తున్నాం ఈరోజు ఇక్కడ వచ్చినా కానీ చూసుకున్నట్లయితే అసలు వాళ్ళందరూ కూడా చాలా బాధపడతా ఉన్నారు. అది ఏదో గింజ తాలు గింజనో ఏదో గింజ లాస్ట్ కొంచెం మాట అయినా మిగులుతుందేమో అని ఆశ పెట్టుకున్నాము. అయినా అది కూడా మిగలకుండా ఈరోజు భూమి మట్టంగా పారబోసినట్టు అయిపోయింది అని చెప్పేసి చాలా ఆవేదన చెందుతున్నారు. కాబట్టి వెంటనే మండల అధికారులు, జిల్లా అధికారులు ఎవరైతే ఉన్నారో వ్యవసాయ అధికారులు గ్రామాన తిరిగి సర్వే చేయాలి. ఈ పంట నష్టపోయినటువంటి వారి యొక్క లిస్టును తీసి ప్రభుత్వానికి అందజేయాలి. ప్రభుత్వం కూడా తక్షణమే ఈ రైతులకు సహాయ సహకారాలు అందించాలి. వెంటనే పంట నష్టానికి వాళ్లకు ప్రకటించి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం.